సో మరో కంపెనీ బోర్డు అయితే తిప్పేసింది. మాదాపూర్లో ఉన్న కంపెనీ ఇది. అండ్ నెలల తరబడి ఉద్యోగులకి జీతాలు ఇవ్వకుండా మైండ్ స్పేస్లో ఉన్న బ్రెయిన్ ఎంటర్ప్రైజెస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. కొన్ని నెలల నుంచి సింగపూర్, బెంగళూరు అండ్ ముంబైతో పాటు 2500 మంది ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. సో ముందస్తు సమాచారం ఇవ్వకుండా 1500 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించింది. దీంతో రంగారెడ్డి జిల్లా లేబర్ జాయింట్ కమిషనర్కి ఫిర్యాదు చేశారు. సో దీనికి సంబంధించిన ఇష్యూ అనేది నడుస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, కమింగ్ డేస్లో బోర్డు తిప్పడం, కంపెనీలు మూసేయడం, బ్యాక్ డోర్లో చాలామంది డబ్బులు కట్టి మోసపోవడం చాలా నార్మల్ అయిపోతుంది. సమస్య అనేది ఎంత తీవ్రంగా ఉంది, ప్రాబ్లం అనేది ఎంత ఎక్కువ ఉందనేది మీరు ఆలోచించాలి. ఇఫ్ ఎనీవన్ బ్యాక్ డోర్లో జాబ్ తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఈ విషయాన్ని. కమింగ్ డేస్లో ఇది ఇంకా ఎక్కువైపోతుంది, చాలా ఎక్కువైపోయి నార్మల్ అయిపోతుంది. సో అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు వారానికి ఒక కేసు, 10 రోజులకు ఒక కేసు, 2 నెలలకు 2-3 కేసులు వస్తూ ఉంటే అంత సెన్సేషనల్ కాదు, అందరూ కూడా కవర్ చేయరు. ఇది ఎంతమంది చూసారో ఏంటో తెలియదు. ఇది యాక్చువల్లీ బ్యాక్డోర్ కంపెనీ కాదు, కంపెనీ బోర్డు తిప్పేసిందని మాత్రమే ఉంది. మరి దీంట్లో ఎవరన్నా మీడియేటర్ చేసి ఏం చేశారనేది తెలియాల్సి ఉంది. బట్ ఎనీవే, ఇలా ఏంటి అంటే కంపెనీస్ బ్యాక్డోర్ పేరుతో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా, ఓపెన్ చేసిన ప్రతి కంపెనీలు కూడా క్లోజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో బ్యాక్ డోర్ కాకుండా జెన్యూన్గా ఏమన్నా చేస్తూ ఉంటే, వాళ్ళు ఏమన్నా ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ ఉంటే, సో దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోవాలా. ఓకే, ఇదొకసారి ఆలోచించండి, తొందరపడద్దు, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అండ్ ఈ విషయం అయితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఎవరైతే బ్యాక్ డోర్ నుంచి ఆలోచించేస్తున్నారో మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇది ఆ డబ్బులు ఏదైనా మంచి కోర్స్ నేర్చుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.